ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మరలా ఈ రీతిగా మీ ఎదురుగుండా నిలబడటానికి కృప చూపిన దేవునికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరందరూ దేవుని యొక్క కృపలో వరదలుతున్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, 2025 సంవత్సరం అయిపోయింది. 2026 సంవత్సరం నూతన తీర్మానాలు, నూతన వాగ్దానాలతో మనం ఎన్నో ఆశలతో ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. దేవుని యొక్క కృప కొరకు కనపెడుతూ ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరంలో కూడా మనతో ఉండాలని ఆశపడుతూ దేవుని సన్నిధిలో మనం ఎన్నో ప్రార్థనలు చేశాం, విజ్ఞాపనలు చేశాం. ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో మనము దేవుని బిడ్డలుగా చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి అడగాలి. దేవా, నీ మార్గములను నాకు చూపించు. దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కీర్తనలు 25 అధ్యాయము 4వ వచనంలో భక్తుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. దేవుడు తన మార్గాల్ని మనకు చూపించమని దేవుణ్ణి అడిగితే ఆయన మార్గములు చాలా సులువుగాను, అది చాలా మనకు ఎటువంటి ప్రమాదభరితం కాకుండాను దేవుని మార్గాలు ఉంటాయి. దేవుని మార్గాల గురించి మనం అడుగుతూ ఉన్నామా? ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు, నూతన వాగ్దానాలను చేతపట్టుకున్న నీవు దేవుని మార్గాల కొరకు దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడుతూ ఉన్నావా? భక్తుడు అంటున్నాడు, నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. దేవుని మార్గాలు కొన్నిసార్లు కనపడవు. దేవుని మార్గములు, ఏది మార్గం అనేది మనకు అర్థం కాదు. దేవుడు ఏ మార్గంలో మనల్ని వెళ్ళమంటున్నాడు అనేది మనకు అర్థం కాక కొన్నిసార్లు అనేకమైన రీతిలుగా మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. యెషయాలో 48వ అధ్యాయము 17వ వచనంలో దేవాది దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నేను నీకు ఉపదేశం చేయదును, నీవు నడవలసిన త్రోవలలో నడిపించేదను అని దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవలను నడిపించేదను అని అంటున్నాడు. ఉపదేశం చేసేవాడు, తర్వాత ఆ త్రోవల్లో నడిపించేవాడు. ఈ లోకంలో చాలామంది ఉపదేశాలు మాత్రమే చెప్తారు, చెప్పటానికి చెప్తారు, కానీ మార్గం ఏంటో వాళ్ళు ఆ చూపించరు, లేకపోతే ఆ మార్గంలో నీతో ఉండరు, వాళ్ళు చేపట్టుకొని నడిపించలేరు. మనుషులు చాలా రీతిలుగా, అనేక రీతిలుగా చెప్తూ ఉంటారు. ఇదిగో అలా చేయండి, ఇలా చేయండి, అలా ఎందుకు చేయకూడదు, ఇలా ప్రయత్నం చేయండి, అనేకమైన సలహాలు ఇస్తూ ఉంటారు. గమనించిన ప్రియులారా, దేవుడు సలహాలు ఇచ్చే దేవుడు కాదు. దేవుని యొక్క మాట ఉపదేశానుసారంగా ఉంటుంది. ఉపదేశము అనగా అది అనుసరించడానికి తగినది, అది అనుసరించడానికి నమ్మదగినది, అది అనుచరణ యోగ్యమైనది, ఖచ్చితంగా నమ్మదగినది. మనుషులు చెప్పే మార్గాలు అనేక రీతిలుగా ఉంటాయి. చెయ్యాలా వద్దా, భయాలు, ఇబ్బందులు. ఒకళ్ళు చేయమంటారు, మరొకళ్ళు లేదు అలా చేస్తే ఇదిగో కొంతమంది నష్టపోయారు తెలుసా అని మరొకళ్ళు భయపడుతూ ఉంటారు. ఇంత అస్పష్టత కనబడుతూ ఉన్న తరుణంలో నీకు కరెక్ట్గా ఇది మార్గము అని చెప్పగలిగిన వాడు కేవలం దేవుడే. ఈ నూతన సంవత్సరంలో దేవుని అడుగుదాం, దేవా నీ మార్గమును నాకు చూపించు, నాకు నీ మార్గముల గురించి ఉపదేశమునివ్వు, నడవవలసిన త్రోవలో నన్ను నడిపింపచేయము. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. కేవలం ఉపదేశాలు చెప్పి చేతులు కట్టుకొని కూర్చునేవాడు కాదు మన దేవుడు. ఆయన ఉపదేశిస్తాడు, బోధిస్తాడు, అలాగే చేయి పట్టుకొని నడిపిస్తాడు, మన మీద దృష్టి ఉంచుతాడు, ఆయన నడిపిస్తాడు. భక్తుడు కీర్తనకారుడు అంటున్నాడు 25వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనం చూస్తే, 25వ కీర్తన 8-9 వచనాలు మనం చూస్తే భక్తుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడినై ఉన్నాడుగా, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. ఎవరికి ఉపదేశిస్తాడు? నీతివంతులకు మాత్రమే కాదు, భక్తులకు మాత్రమే కాదు, ఆయన తన మార్గములను పాపులకు కూడా ఉపదేశిస్తాడంట. దేవునికి వ్యతిరేకమైన వారికి కూడా బోధిస్తాడంట. దేవుని పట్టించుకునే వారికి కూడా దేవుడు తన మార్గాల్ని చూపిస్తానని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. వింటం వెనకపోవటం నీ చేతిలో ఉంది తమ్ముడా, వింటం వెనకపోవటం నీ చేతిలో ఉంది చెల్లె. దేవుడు చెప్పేది చెప్తాడు,
దేవుడు అనేక రీతిలుగా గద్దిస్తాడు. దేవుడు అనేక రీతిలుగా ఇదే సరైన త్రోవ అని దేవుడు మనకు చెప్తూ ఉంటాడు. కానీ ఈ సంవత్సరంలో ఆ త్రోవలో నడవటానికి నువ్వు సిద్ధమా? దేవుని మాటకు విధేయత చూపించడానికి నువ్వు సిద్ధమా? దేవుడు చెప్పిన త్రోవ ఆయన నీ కొరకు ఆయన చిత్తానుసారము ఆయన నిర్దేశించిన ఆ మార్గాన్ని, అది ఎంతో ఇరుకగా ఉండొచ్చు, చాలా ఇరుకైన పరిస్థితులు అయి ఉండొచ్చు, అది చాలా కొన్ని వదులుకోవాల్సిన పరిస్థితులు అయి ఉండొచ్చు ఆ మార్గాల్లో వెళ్ళటానికి. కానీ వదులుకుంటానికి దేవుని కొరకు ప్రయాసపడటానికి నువ్వు సిద్ధమా? విశాలమైన మార్గంకు చాలామంది ప్రజలు తండోపతండాలుగా వెళ్తారు, కానీ ఇరుకు మార్గానికి వెళ్ళటానికి ఇష్టపడరు. రోడ్ బ్రాడ్గా ఉండాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, అంత క్విక్గా అయిపోవాలి, ప్రార్థించిన వెంటనే జవాబు వచ్చేసేయాలి, దేవుడా అన్న వెంటనే దేవుడు వచ్చేసి ఎదురుగుండా నిలబడాలి. ఇలాంటి విపరీతమైన ధోరణి, విపరీతమైన వైఖరి మానవునికి ఉంటున్న తరుణంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీకు ఉపదేశిస్తాను, మార్గమును చూపిస్తాను. హీ విల్ టీచ్ సిన్నర్స్ ద వే. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో పాపులకు మార్గమును ఉపదేశిస్తాడంట. దేవుడు పాపులకు మార్గమును ఉపదేశించే దేవుడై ఉంటున్నాడు. 9వ వచనం అంటున్నాడు, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. వాట్ అన్ అమేజింగ్ గాడ్. దీనులకు నడిపిస్తాడంట. నడిపించును అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? నడిపించటం అని అంటే నడిపించను, ఆయనే చేయి పట్టుకొని నడిపిస్తాడని అర్థం. నువ్వు పడిపోకుండా, జారి పడిపోకుండా, తత్తరపడకుండా, తొట్టిల్లిపోకుండా ఆ మార్గంలో ఆయన నడిపిస్తాడు. పైపెచ్చు ఆయన బోధిస్తాడు, మార్గములు దీనులకు నేర్పిస్తాడు. దేవుడు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున సమస్య ఏంటంటే వినటానికి మనం సిద్ధంగా లేము. దేవుడు ఉపదేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున సమస్య ఏంటంటే దేవుని మాటలకు విధేయత చూపించలేకపోతూ ఉన్నాం. దేవుడు ఇదే త్రోవ అని చెప్పడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆ త్రోవలో నడవటానికి ఇష్టము లేని వారిగా ఉంటూ ఉన్నాం. దేవుడు ఎదురుగుండా ఎర్ర సముద్రం పాయలు చేస్తున్నాను, దాంట్లో నడవరా అని అంటే, లేదు ప్రభా ఇది కాకుండా వేరే మార్గం ఉందా అని అడుగుతాము. దేవుడు అంటున్నాడు, ఎదురుగుండాన్ని ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాను, అదే మార్గం నీకు అని అంటున్నాడు. నువ్వు ఎర్ర సముద్రం చూసి భయపడుతున్నావు, దాంట్లో అదృశ్యమైన దేవుని మార్గం నీకు కనబట్టలేదు. నీ ఎదురుగుండా సమస్య నీకు కనబడుతుంది, కానీ ఆ సమస్యలో గుండా నిన్ను నడిపించే దేవుడు నీకు కనబట్టలేదు. ఈరోజు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు మిగిలి ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో ఇకనైనాను, ఈ సంవత్సరంలోనైనాను దేవుని మార్గానికి లోబడు, దేవుని యొక్క స్వరం విను, దేవుడు ఇచ్చే ఉపదేశమును ఆలోచించు, అర్థం చేసుకో, లోబడు. దేవుడు నేర్పిస్తానంటున్నాడు, నడిపిస్తానంటున్నాడు, నీకు దృష్టి ఉంచుతానంటున్నాడు, ఆలోచన చెప్తానంటున్నాడు. ఇంతకన్నా దేవుడు ఏం చేస్తాడు? 2026 సంవత్సరం నీకు అంత శుభముగా ఉండాలనుకుంటున్నావు. 2026 సంవత్సరంలో కనీసం ఈ సంవత్సరం నాకు లాభదాయకంగా ఉండాలనుకుంటున్నావు. నువ్వు అనేక ప్రయత్నాలు చేయటానికి, వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని చాలా ప్రయత్నాలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు, కానీ దేవుని మాట వినటానికి మటుకు నువ్వు విధేయత చూపించలేదేమో. దేవుని మార్గాన్ని నువ్వు అనుసరించడానికి మటుకు నువ్వు వెనకడుగు వేస్తూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మార్గాల్లోకి వెళ్దాం, దేవుని యొక్క కృప కొరకు కనిపెడదాం. దేవుడు ఇదిగో నీకు ఉపదేశించదను, నిన్ను నడవలసిన త్రోవలో నడిపించదను, నేను నేర్పుదును. ఈ పదాలను చూస్తే నేర్పుతాను, నడిపిస్తాను, బోధిస్తాను. God is giving such an intense attention upon us. దేవుడు మన మీద అంత తీవ్రమైన తన యొక్క దృష్టిని మన మీద నిలిపి అంతగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రయత్నాలకి నీ యొక్క విధేయత కూడా తోడైతే ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రీతిగా నువ్వు ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నావా? అలాగైతే నాతో కలిసి ఈ ప్రార్థన చెయ్యి.
మనం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ 2026వ సంవత్సరంలో ఈ మొదటి దినాల్లో మేము ఉన్నాం. మీ యొక్క మార్గములు మాకు ఉపదేశించి బోధించడానికి, నేర్పటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. కానీ వినటానికి మేము సిద్ధంగా లేము. మా యొక్క స్వనీతి స్వచిత్తం చేత మేము వేడవబడుతూ ఉన్నాం. ఒకవేళ అలా ఉన్న వారెవరన్నా ఉంటే వారిని దర్శించండి. ఈరోజు నీ మార్గములను వాళ్ళు తెలుసుకోగలటకు సహాయం చేయండి. నీ ఉపదేశమును అంగీకరించగలటకు సహాయం చేయండి. నీ మార్గంలో వెళ్ళుటకు సహాయం చేసి కృప చూపించమని, ఎవరైతే ఎక్కడైతే దేవా నిర్లక్ష్యంగా విధేయత లేని వారిగా ఉంటూ ఉన్నారో అలాంటి వారిని మీరు సరిచేసి దర్శించి, ఇకనైనను ఈ 2026 సంవత్సరంలో నీ మార్గములను నడవగలటకు సహాయం చేసి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దర్శించాడని మేము నమ్ముచూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పకుండా మాకు కాల్ చేయండి. మేము మీతో మాట్లాడటానికి, మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కాల్ చేసినట్లయితే మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని బహుబలముగా ఆయన యొక్క కృప చేత, ఆయన ఆశీర్వాదముల చేత ఈ 2026 సంవత్సరంలో మీతో దేవుడు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.